మరెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పోలీస్ ఆత్మహత్యలపై ఇంకా విచారణ కొనసాగుతోందని అన్నారు జిల్లా ఎస్పీ. ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, అవి ఆత్మహత్యల ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మొబైల్ సంభాషణల ద్వారా ఆ ముగ్గురు చెరువు దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తుందని అన్నారు ఎస్పీ. అలాగే ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామని చెప్పారు పోలీస్ ఉన్నతాధికారి. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాధపడేలాంటి వ్యాఖ్యలు, ఊహాగానాలు మంచివి కావని హితవు పలికారామె. ముగ్గురు సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్డ్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళుంటే మిగిలిన ఇద్దరు పర్సన్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెస్క్యూ దట్ పర్సన్ వాటర్లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం. ఎందుకంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్. మీరు అందరూ చూసారు. ఇప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడ ఉన్నాయి, ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి, ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడ అయినాయి, వేరే సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ది సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ టీఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీలీ అలాగే చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్లో డయాటమ్స్ టెస్ట్కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ కెన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ కేమ్ టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ it appears preliminary that maybe ఎవరైనా ఒకళ్ళు డ్రౌన్ అవ్వబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో బికాస్ దట్ ప్లేస్ ఇస్ సో డీప్, ఇది కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్, అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం. అలాగా మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇప్పుడు ఫౌల్ ప్లే యాంగిల్ ఆర్ ఇంకా ఏదైనా ఉంటే లెట్ us explore, but other things are hurtful to family members. They are surviving members of all three families. So I think it is better if we maintain their privacy.